హలో అండి. ఇది chotaworkers.com ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్. దీంట్లో మైక్రో టాస్క్లు వస్తూ ఉంటాయి. మనం మన ఫ్రీ టైంలో చేసుకుంటూ మనం ఇది ఎక్స్ట్రా అమౌంట్ మనం దీంట్లో చేసుకోవచ్చు. ఇది టెక్ ఫెసిలిటీ వెబ్ సొల్యూషన్స్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఈ కంపెనీ ప్రోడక్ట్ ఇది. సో ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను, ఎలా సైన్ అప్ అవ్వాలో. సో ఏదైనా మన బ్రౌజర్కి వెళ్ళి టైప్ చేయండి www.chotaworkers.com అని. మీ దగ్గర లింక్ ఉన్న డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేసినా సైన్ అప్ పేజ్కి వెళ్తుంది. సో ఇది గూగుల్లో కనిపిస్తుంది ఇలా chotaworkers.com. ఇది అండి సైట్, అది లోగో ఇదంతా. సో ఇది సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇది సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సో ఇది సైన్ అప్ పేజ్. దీంట్లో మన నేమ్ ఇవ్వాలి. నేను ర్యాండమ్గా మీకు అర్థం అవడానికి ఒక శాంపుల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ సరే చోటా వర్కర్ 1. తర్వాత ఫోన్ నెంబర్, కంట్రీ కోడ్ అంటే మనది +91 కదా, +91. తర్వాత ఫోన్ నెంబర్, ర్యాండమ్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ ఏదైతే అది ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్, gmail.com. నేను ఇది ఈ అకౌంట్ క్రియేట్ చేయడానికి, వీడియో చేయడానికి ఇది నేను జీమెయిల్ క్రియేట్ చేసుకున్నాను, chotaworkers.2@gmail.com. తర్వాత ఇది క్యాప్చా, మనం ఇక్కడ ఎంత ఉందో అంత ఎంటర్ చేయాలి. ఇది వెరిఫికేషన్ అన్నట్టు. మనం బాట్స్ యూజ్ చేయకుండా ఉండడానికి మనం ఇది పెట్టాము. ఇక్కడ క్యాప్చా బదులు ఇది ఎడిషన్ 20 లోపు ఎంతో కొంత వస్తుంది. అది యాడ్ చేసి ఆ నెంబర్ ఇందులో వేయండి, 14 + 4 18. సైన్ అప్ మీద క్లిక్ చేయగానే ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు సెట్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. మన ఈమెయిల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి అది. సో ఇది ఆ ఈమెయిల్ నేను ఎంటర్ చేసింది అక్కడ. సో ఇది ల్యాప్టాప్లో నేను చెప్పేది, ఇది నేను మొబైల్లో కూడా ఇంకో వీడియో చేస్తాను. ఇది ల్యాప్టాప్లో ఎలా సైన్ అప్ అవ్వాలని నేను చెప్పేది. ఎక్కడ లేదు, అన్ని బాక్స్ చెక్ చేసుకోవాలి. ప్రైమరీ, ప్రమోషన్, సోషల్ అండ్ స్పామ్లో కూడా. ఇక స్పామ్లో ఉన్నది చూడండి, ఇందులోకి వచ్చింది అది. సో కొత్త ఈమెయిల్స్ కానీ కొత్త కంపెనీ ఈమెయిల్స్ అని ఇట్లా స్పామ్ బాక్స్లోకి, జంక్ బాక్స్లోకి వెళ్తుంటాయి. అవన్నీ చెక్ చేసుకోవాలి మనం. దీన్ని మార్క్ చేసి మూవ్ చేసుకోవాలి. ఇది మూవ్ టు ప్రైమరీ. డ్రాగ్ చేసి డ్రాప్ చేయడమే, డ్రాగ్ ఇట్ అండ్ డ్రాప్ ఇట్ హియర్. సో ఇలా వస్తుంది. ఇక్కడ దీంట్లో ఉంటుంది, మెయిల్ ఓపెన్ చేస్తే ఇట్లా సెట్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే ఇప్పుడు ఎంటర్ చేసిన మెయిల్, అక్కడ సైన్ అప్ ఫామ్లో ఎంటర్ చేసిన మెయిల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. chotaworkers2@gmail.com. సో సెట్ యువర్ పాస్వర్డ్, పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్లీ. కన్ఫర్మేషన్ వస్తుంది మీకు, నోటిఫికేషన్ ఇలా. తర్వాత ఇప్పుడు వెళ్ళి అక్కడ లాగిన్ అవ్వడమే. chotaworkers2@gmail.com. chotaworkers@gmail.com పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సో ఇలా ఇది డాష్బోర్డ్ ఇలా వస్తుంది. మనం ఇది పాస్వర్డ్ సేవ్ అంటే సేవ్ చేసుకోవచ్చు, నెవర్ అంటే నెవర్ చేసుకోవచ్చు. సో ఇది డాష్బోర్డ్ సైట్ వెబ్సైట్, ఇన్సైడ్ వెబ్సైట్. ఇది డాష్బోర్డ్లో ఇవి ఉంటాయి. మన ఈ సైట్ నుంచి వచ్చే $1 వస్తుంది మీకు ఇక్కడ. అండ్ తర్వాత ఇదంతా ఇవి టాస్క్లు. స్క్రోల్ డౌన్ చేస్తే ఇవన్నీ టాస్క్లు కనిపిస్తాయి, అవైలబుల్ టాస్క్. ఇక్కడ నెంబర్ ఆఫ్ టాస్క్ వస్తూ ఉంటాయి, ఎంప్లాయర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ పక్కన ఈ కార్నర్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి, అని క్లిక్ చేసుకొని ఈ టాస్క్లు మనం చదువుకోండి. ఫస్ట్ ఆ టైటిల్ చూసి ఏం చెప్తున్నారో చదువుకోండి. మనం చేయగలిగిన టాస్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాస్క్ ఓపెన్ చేస్తాను. సో ఫస్ట్ది ఉన్నది యాప్ డౌన్లోడ్ అండ్ టెస్ట్ అంటున్నాడు. సో ఇది టైటిల్, యాప్ డౌన్లోడ్ అండ్ టెస్ట్. ఇది డిస్క్రిప్షన్, ఇది జాబ్ డిస్క్రిప్షన్. ఏమి ఇచ్చాడంటే గో టు దిస్ లింక్, ఒక లింక్ ఇచ్చాడు. పేస్ట్ అండ్ గో.
సరే ఇది రాలేదు, ఇమేజ్ రావట్లేదు. సో ఇంకొక టాస్క్ చూపిస్తాను నేను. ఇవన్నీ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి, చేసుకోవచ్చు మనం. ఇది చదువుకొని సపోజ్ ఇది డేటా ఎంట్రీ ఉన్నది, ఇది చూద్దాం. ఒక లింక్ ఇచ్చాడు సేమ్ ఇది కూడా. సో ఇది ఏదో డేటా ఇచ్చాడు, ర్యాండమ్ డేటా ఇచ్చారు. ఈ డేటాని ఏమంటున్నారంటే, ఐ హ్యావ్ వన్ పేజ్ విత్ సమ్ నేమ్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ టు బి ఎంటర్డ్ ఇన్ టు ఏ స్ప్రెడ్షీట్లోకి ఇచ్చిన డీటెయిల్స్ని ఐ నీడ్ డేటా ఎంటర్డ్ ఇంక్లూడింగ్ నేమ్, టైటిల్, కంపెనీ, స్ట్రీట్ కేటగిరీ వైజ్గా దాన్ని ఎంటర్ చేసి స్ప్రెడ్షీట్లో పెట్టి పెట్టమంటున్నాడు, అది కాలం వైజ్గా. సో అది వర్క్. తర్వాత జనరేట్ లింక్ అండ్ పేజ్ ది లింక్ ఇన్ యువర్ ప్రూఫ్ బాక్స్. ఈ సైడ్కి ఇక్కడ ఉంది కదా, ఇది ప్రూఫ్ బాక్స్, ఇందులో సబ్మిట్ చేయాలి. సో ఇది అమౌంట్, ఆ టాస్క్ ఇచ్చే అమౌంట్ ఇది 0.2 అంటే 20 cents దీనికి ఇచ్చేది. ఇది మనం డాలర్స్లో ఎర్న్ చేసుకునే సైట్ ఇది. సో ఇది ప్రూఫ్ బాక్స్, దీంట్లో ఎంటర్ చేసి పే చేసి ఇక్కడ అడిగిన కింద ప్రూఫ్స్, ఏ ప్రూఫ్స్ అడుగుతున్నాడో పైన ఇచ్చిన డిస్క్రిప్షన్కి, వర్క్కి దాన్ని కరెక్ట్గా ప్రూఫ్స్ ఇక్కడ సబ్మిట్ చేసి, ఇమేజ్ అయితే ఇమేజ్, స్క్రీన్ షాట్ అయితే స్క్రీన్ షాట్, ఇంకా ఎక్స్ట్రా ఇమేజ్ అయితే ఇలా ఏదైనా సైట్లోకి వెళ్ళి అది లింక్ క్రియేట్ చేసుకుని ప్రూఫ్ బాక్స్లో పేస్ట్ చేయండి. సో ఇక్కడ అటాచ్ చేసి దీన్ని సబ్మిట్ చేయడమే. ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఈ సబ్మిటెడ్ టాస్క్ దీంట్లో ఉంటుంది, ఆ లిస్ట్. మీరు ఎన్ని టాస్క్ చేస్తాం మనం, ఆ లిస్ట్ అంతా దీంట్లో ఉంటుంది. ఆ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఎంప్లాయర్ ఒక 1 week లోపు అది వెరిఫికేషన్ చేసి దాన్ని కరెక్షన్ చేసి మనకు అది మనం కరెక్ట్ చేస్తే మనకి అమౌంట్ ఇస్తారు. ఏమైనా రాంగ్ ఉంటే తప్పు కొట్టచ్చు, లేదు ఎక్కువ మంది రీసబ్మిషన్ అడుగుతారు మళ్ళీ. సో అది రీసబ్మిషన్ వచ్చినప్పుడు మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ చేసి మళ్ళీ పంపించచ్చు కరెక్ట్ చేసి. అలా కరెక్షన్ అయిన తర్వాత వాళ్ళు అమౌంట్ ఇస్తారు మనకి. సో ఇది చేసే విధానము. ఇది టాస్క్ డాష్బోర్డ్లో మనం ఫస్ట్ లాగిన్ అవ్వగానే. తర్వాత ఒక $5 $6 అయిపోయిన తర్వాత మీరు కంటిన్యూస్గా ఎర్న్ చేసిన తర్వాత మీకు విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా ఆప్షన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ పోస్ట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో జాబ్స్ మీకు ఏమైనా ఆన్లైన్ వర్క్ కానీ ఏమైనా ఉంటే మీరు కూడా పోస్ట్ చేసుకోవచ్చు. అది నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా పోస్ట్ చేయాలనేది. దీంట్లో మాత్రం ఈ విధంగా ఇలా డాష్బోర్డ్లో ఉంటుంది. మీరు లాగిన్ అవ్వగానే ఇక నెంబర్ ఆఫ్ జాబ్స్ కనిపిస్తాయి. ఇక మేక్ ఏ పీపీటీ కంటెంట్ అంటున్నారు. సో సేమ్ ఇది కూడా మేక్ ఏ 5 to 7 slides పీపీటీ ప్రెజెంటేషన్ కంటెంట్ ఆన్ ఎన్వైరన్మెంట్ టాపిక్ మీద పీపీటీ అడుగుతున్నారు. సో అప్లోడ్ ఫైల్ అండ్ క్రియేట్ లింక్ సబ్మిట్ బిలో అంటున్నారు. ఇది ప్రూఫ్ వాళ్ళు అడిగేది. సో ఇది ఎన్వైరన్మెంట్ టాపిక్ మీద మనకు 5 to 7 pages పీపీటీ కంటెంట్ ప్రిపేర్ చేసి దాన్ని సబ్మిట్ చేయాలి ఇక్కడ. సో 80 cents ఇస్తున్నారు, ఆల్మోస్ట్ $1. సో సేమ్ ఇలాగే డిఫరెంట్ టాస్క్స్ వస్తాయి. మనం ఆ డిస్క్రిప్షన్ చదువుకొని ఎంటర్ చేయడమే. సో అలా ఈ పేజెస్ అన్ని మీరు చెక్ చేసుకోవాలి. మనం ఏ టాస్క్ మనం ఆ డిస్క్రిప్షన్ చదువుకొని మనం చేయగలిగినవి అటెంప్ట్ చేయాలి. సో అలా మీరు ఏం చేసుకోవచ్చు దీంట్లో. ఇది టాస్కులు చేసే విధానం. దీంట్లో నేను మళ్ళీ దీంట్లో ఎలా పోస్ట్ చేయొచ్చో ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.